ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించిన మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంస్ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది ఇది? 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రి అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, అలాగా చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్టాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్టాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు ఈ రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినాం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. ఈ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిడిని అరికట్టాలని, ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ ఇక తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం. యాందాకాయన పోతాం, ఈ కొండ మీద గోప అయినా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వంలో భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాము. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దూసుకపోతా అని ఊరుకుంటామే? నాకు అర్థం ఎవరైతుంది? ఏమైనా ఉండొచ్చు కాక, ఏమైనా ఉండకపోవచ్చు కాక, నీ చేయబెట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊరుకుంటామా? సాధారణ కడికైతే కొట్లాడతాం కదా. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. ఇవాళ ఏందండి,
జంట నగరాలలో పట్టబగలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి. మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి. వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆగిపోండి, మీరు నవంబర్లో చేసుకునే బదులు డిసెంబర్లో చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పానండి, మా ఉన్నాయి ఆ క్యాసెట్లని. ఇంకేం చెప్పినారు? పెన్షన్ తీసుకునే ముసలి ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు? ఏంటిది అది? 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పడవాడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది, చదువుకోవాలని ఆశపడతారు, పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేరకు. పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తాం, మేము 12 లక్షలు ఇస్తాం దళిత బంధు. ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు. దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు, పెద్ద లిస్టు, శాంతాడంత లిస్టు. ఇక కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కు లేదు. పత్తి కొనే దిక్కు లేదు, వడ్లు కొనే దిక్కు లేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు. పాపం ఏడ్చుకుంటూ కన్ననీళ్ళు కుక్కుంటారు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇక్కడ పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవాలో నాకే తెలియదు.
ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకున్న పూరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పల పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట, యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట, ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి? ఇంతకన్నా జోక్ ఉంటుందా? రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అలా సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించినామా. నేను ఏమంటున్నానంటే 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా, వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా, ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అప్పుడు తిరిగి కూడా బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసారు. ఇప్పుడు అరాస్